మద్యం కుంభకోణంలో మరో కీలక నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 2024 నవంబర్లో దుబాయ్కు పారిపోయిన కిరణ్ కుమార్ పై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అప్పటి నుంచి అతను విదేశాల్లోనే దాక్కున్నాడు. మిగతా నిందితులకు దుబాయ్లోనే ఆశ్రయం ఇచ్చారు. ఎక్కువ కాలం విదేశాల్లో ఉండటానికి తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిరాకరించడమే కాక వెంటనే లొంగిపోవాలని కూడా ఆదేశించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కిరణ్ దుబాయ్ నుంచి భారత్ వచ్చారు. ఆయనపై లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకుని సిట్ అధికారులకు అప్పగించారు. మద్యం కుంభకోణంలో మరో కీలక నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అరెస్ట్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు మరో భారీ వికెట్ పడగొట్టారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న కీలక నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని అధికారులు అధికారికంగా అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణ తీవ్రత అయ్యాక 2024 నవంబర్లో కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్కి పారిపోయాడు. అప్పటి నుంచి అక్కడే తలదాచుకుంటూ ఈ కేసులో ఇతర నిందితులు కూడా దుబాయ్లోనే ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో తేలింది. అంతేకాకుండా కిరణ్ కుమార్ విదేశాలకు పారిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. అయితే అన్ని అంతర్జాతీయ విమానాశ్రయం ముందే అలర్ట్ చేశారని తెలుస్తుంది. అయితే విదేశాల్లో ఎక్కువ కాలం దాక్కోవడం సాధ్యం కాదని గ్రహించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం అతనికి గట్టి షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ నిరాకరించడమే కాకుండా వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలనే ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. అయితే గత్యంతర వేరే అవకాశం లేనటువంటి నేపథ్యంలో కూడా కోర్టు ఆదేశాలతో వేరే దారి లేక కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ నుంచి భారత్ కు తిరుగు పయనమేయడం కూడా తెలుస్తుంది. శంషాబాద్ విమానాశ్రయం దిగ్గానే లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు అతని అదుపులో తీసుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలో దిగిన సిట్ అధికారులు కిరణ్ కుమార్ రెడ్డిని తమ ఆధీనంలో తీసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని సుదీర్ఘంగా విచారిస్తున్నారనే అంశం కూడా తెలుస్తుంది. అయితే ఈశ్వర్ కుమార్ రెడ్డి అరెస్టుతో మద్యం కుంభకోణంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక సిట్ దీనికి సంబంధించి ఏదైతే మద్యం ఆంధ్రప్రదేశ్ లో 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొంతమంది ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు. మరి కొంతమంది బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా ఇటు ఈడీ కేసులు, అదే విధంగా ఈడీకి సంబంధించినటువంటి కేసుల విచారణలో కూడా మరి కొంతమంది అరెస్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వీళ్ళందరూ మరొకసారి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అరెస్టుతో కూడా మరొకసారి మద్యం కుంభకోణం కేసు మరొకసారి వెలుగులోకి విచారణ మరొకసారి ప్రతిష్టంగా ముందుకెళ్తుందనే అంశం కూడా తెలుస్తుంది. అయితే కీలకమైనటువంటి మద్యం కుంభకోణం కేసులో నిందితుల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడే కొత్త నిందితులు తెర మీదకి రావడం కాకుండా ఈ కేసులో చాలా మంది లింక్ అయి ఉన్నారనే అంశం కూడా కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ ద్వారా తెలుస్తుందని కూడా చెప్పవచ్చు లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.